ఒక వ్యక్తి అనారోగ్యంతో ఒక హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. అయిన తర్వాత అతను 10 రోజుల పాటు ట్రీట్మెంట్ తీసుకున్నాడు. అతనికి ఉన్న కారణాల వల్ల మొత్తం 10 డేస్ అతనికి హాస్పిటల్ వాళ్ళు చికిత్సను అందించారు. అందించిన తర్వాత బిల్లు చూసేసరికి ఏకంగా 78 లక్షల రూపాయల బిల్ అయ్యింది అని చెప్పేసి వాళ్ళు తీసుకొచ్చేసి స్లిప్ని చేతిలో పెట్టారు. పెట్టగానే కుటుంబ సభ్యులకి ఏం చేయాలో తెలియక అమ్మ బాబోయ్ ఇంత డబ్బులు ఎలా అయ్యాయి అని చెప్పేసి వాళ్ళు ఎవరిని అడగాలి, ఎవరిని అడిగినా కూడా అక్కడ మొత్తం ఏమని చెప్తారంటే ఇది బిల్ అంటారు, ఇలా అంటారు, దీనికి ఇంత అయ్యింది, దీనికి ఇంత అయ్యింది అని చెప్పేసి చాలా చెప్తూ ఉంటారు. అయితే వాళ్ళు ఏం చేశారంటే తెలివిగా ఏఐ హెల్ప్ తీసుకున్నారు. తీసుకొని వాళ్ళకి ఇచ్చినది ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకెళ్లేసి ఏఐకి ఇచ్చేసి ఈ బిల్లు నిజంగానే కరెక్టా కాదా అని చెప్పేసి దాన్ని అడిగారు. అడిగిన వెంటనే అదేం చేసిందంటే మెడికల్ కోడింగ్తో సహా కోడింగ్ ప్లస్ తర్వాత దానికి ఉన్న అన్నిటిని పరిశీలించి మొత్తం అందులో ఏవేవి డూప్లికేట్ బిల్స్, ఏవేవి ఒరిజినల్ బిల్స్ అని చెప్పేసి పూర్తి స్థాయిలో చెక్ చేసి కేవలము అందులో డబ్బులు అయినవి 21 లక్షల చేంజ్ మాత్రమే అని చెప్పేసి అందులో మొత్తం క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన వెంటనే వాళ్ళు వెళ్ళేసి దీనికి ఇంత అయింది కదా, అసలు ఇది మెడికల్ దాంట్లో లేనే లేదు కదా, అసలు మీరు ఎందుకు వేశారు అని చెప్పేసి వారు మొత్తం ఏదైతే ఏఐ మొత్తం సమ్మరీ ఇచ్చిందో అదంతా తీసుకెళ్ళి చూపించారు. చూపించిన వెంటనే మీరు ఎందుకు ఇలా లేనిపోనివన్నీ వేస్తున్నారు, మాకు ఇంత బర్డన్ పడిపోయింది అని చెప్పేసి చాలా మెన్షన్ చేసిన తర్వాత ఇమీడియట్గా 56 లక్షల రూపాయల యొక్క బిల్లును అందులో నుంచి తగ్గించేసి కేవలము 21 లక్షలు ఏదైతే ఏఐ సూచించిందో దాన్ని మాత్రమే పే చెయ్యండి అని చెప్పేసి చెప్పడంతో ఇంకా వాళ్ళ బిల్లును పే చేసి ఇంటికి రావడం జరిగింది.